ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా భీమవరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం శౌర్య యాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ శౌర్య యాత్రను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన హిందూ బంధువులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చినామిరంలోని విజ్ఞాన భారతి స్కూల్ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ శౌర్య యాత్ర అడ్డవంతన సెంటర్, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ మీదుగా విశాఖడేరు రామాలయం వరకు హిందూ బంధువుల నీరాజనాల నడుమ అద్భుతంగా సాగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధరంగంలో ఎంత గొప్ప వీరుడో, పరిపాలనలోనూ అంతే గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు పనిచేశారని, ఆయన పాలనలో అవినీతికి, అన్యాయానికి ఏమాత్రం తావులేదని స్పష్టం చేశారు. సమాజంలో మహిళల పట్ల శివాజీ మహారాజ్ చూపిన గౌరవం నేటికి అందరికీ ఆదర్శనీయమని అన్నారు. యుద్ధాలలో శత్రు రాజ్యాల మహిళలు చిక్కిన వారిని అత్యంత గౌరవంగా వారి కుటుంబాలకు సురక్షితంగా పంపించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. నేటి సమాజం ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని ఉద్ఘాటించారు. దినోత్సవం సందర్భంగా శివాజీ మహారాజ్ ఈ దేశంలో 5వ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక ఆకాంక్ష, అనేక ముస్లిం సామ్రాజ్యాధినేతలు ఈ దేశం మీద దాడి చేసి దండయాత్ర చేసినటువంటి సందర్భంలో అతి తక్కువ సైన్యంలో వారిని నిరోధించి ఈ దేశంలో 5వ సామ్రాజ్యానికి పునాదిస్తున్నటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఆయన యొక్క పాలనలో ఏదైతే ఆనాడు ఆయన కలలు కన్నటువంటి పాలన ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేది ఏదైతే ఉందో, సమాజంలో అన్ని తరగతుల ప్రజలు అంత్యోదయ పథకాలు చేరాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నది. ఆనాడు ఆయన రైతుల సంక్షేమం కోసం ఏదైతే భూమి శిస్తు విధానాన్ని సంస్కరించి రైతులు పండించిన పంట వారికే చెందాలనేటువంటి ఒక ఆలోచన, ఆయన మహిళల్ని గౌరవించినటువంటి విధానం, అది శత్రుపక్షానికి చెందినటువంటి మహిళలైనా మన మహిళలైనా కానీ మహిళల పట్ల ఆయన ఉన్నటువంటి గౌరవం కేంద్రంలో ప్రభుత్వం కూడా ఆచరణలో చూపెడుతూ ఉన్నది. భారత నావికాదళం ఇవాళ ఏదైతే భారత నావికాదళం యొక్క పతాకం ఉన్నదో, ఎంబ్లం ఏదైతే ఉన్నదో, అది ఏదైతే శివాజీకి సంబంధించి అష్టభుజి అనేటువంటి దాని ద్వారా ఇవాళ భారతీయ నౌక పతాకం తయారు చేయడం జరిగింది. 2022లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో
ఆ పతాకాన్ని రూపొందించడం జరిగింది. అంత క్రితం వరకు కూడా బ్రిటిష్ వారు రూపొందించిన పతాకమే ఉండేది. కారణం ఏంటంటే భారత సొంతంగా ఈ దేశంలో ఆవికాశాలను తయారు చేసినటువంటి వ్యక్తి సముద్ర మార్గాన గుండా శత్రు సైన్యం వచ్చి దేశం మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు సముద్రంలోనే నిర్వహించాలి, సముద్రం దాటి రానివ్వకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున భీమవరంలో ర్యాలీ చేయడం, హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం.